పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉదయం పూట మనం అన్ని కోడి విధమైన ధర్మాలని ప్రబోధించుకొస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 ఏవి మానవుని చేత సాధింపదగినవి. అది పురుషార్థాలు. మానవుని చేత సాధింపదగినవి ధర్మము, అర్థము, కామము. ధర్మము, అర్థము, కామము ఇవి మానవుని చేత సాధింపదగినవి. అయితే మరి ఇవి మూడు మాత్రము శరీరానికి సంబంధమైనవి. 4వది ఏమిటి? మోక్షానికి సంబంధమైనవి. ధర్మము, వేదవిహిత కర్మను చక్కగా మనం చేస్తూ ఉంటుంటే, వేదవిహిత కర్మను చక్కగా చేస్తూ ఉంటే ఉత్తమ లోకానికి వెళ్తాం, మరలా మానవ లోకానికి వస్తాం, ఇక్కడ ఐశ్వర్యవంతులుగానే ఉంటాం, అన్నీ కూడా చక్కగా మేధా సంపన్నం ఇటుతో ఉంటాం, పోతుంటూ వస్తూ ఉంటుంటాం. అందుచేత ఈ అన్నిటికీ పెద్దది ధర్మం అన్నమాట. ఆ విధంగా ధనాన్ని సంపాదించుకోవడం అర్థం. ధర్మ విహితమైనటువంటి పనితో ధనాన్ని, ఆ విధంగా ధర్మానికి విరుద్ధమైన కోరికను తీర్చుకోవడం మానవ ధర్మం. అయితే 4వది ఏమిటి? మోక్షం అన్నమాట. మరి ఆ మోక్షాన్ని మనము పొందడానికే ఈ యొక్క సాధనలన్నీ కూడా. సాధనలన్నీ మోక్షం కోసమే. పరాకాష్ఠ ఏమిటి? మనం చేసే పనులకి మనం జపం చేశాం, పరాకాష్ఠ ఆ మోక్షసిద్ధే. ధ్యానం చేశాం, పరాకాష్ఠ మోక్షసిద్ధే. భజన చేశాం, పరాకాష్ఠ మోక్షసిద్ధే. అలాగనే మనం హవనం చేశాం, హోమం, పరాకాష్ఠ మోక్షసిద్ధే. అలాగే మనం అన్నదానాది దానాదులు చేస్తూ ఉన్నాం, పరాకాష్ఠ మోక్షసిద్ధి. అది అన్నమాట. అనేది కదా. ఇవన్నీ పరంపరగా మనకి దాని మోక్షానికి ఇవన్నీ కూడా హేతువులు అవుతాయి అన్నమాట. అది అన్నమాట. అయితే ఇటువంటిది ఈ మన గృహస్థాశ్రమంలో ఉండి మరి మోక్షం పొందడం చాలా కష్టము కదా అన్నటువంటిది చాలామందికి సందేహాలు ఉంటూనే ఉంటుంటాయి. ఏ సన్యాసులు అయితే అన్నీ వదిలిపెడతారో వాళ్ళు తేలిగ్గా వెళ్ళిపోతారు. ఏ బ్రహ్మచారులు అయితే వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. సరే, మరి గృహస్థాశ్రమంలో ఉండి మోక్షం పొందాలంటే ఈ జన్మకు మనం పొందగలమా, లేమా, లేకపోతే కొన్ని జన్మలు పడుతుందా అన్నటువంటిది సందేహం ఉంటుంది. ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా చేయదగిన పని చేసామనుకోండి, చక్కగా ఆ జన్మలోనే మోక్షం. అర్థమైంది కదా. ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా చేయదగిన పనిని వారు చేస్తే ఆ జన్మలోనే మోక్షం. ఇక్కడ ఫలానా ఆశ్రమం వారు ముందుగా పొందుతారని, ఫలానా ఆశ్రమం వెనక్క పొందుతారు నిర్ణయం ఎక్కడా రాసిపెట్టి లేనే లేదు. అలా చెప్పుకుంటారు స్వార్థమే కానీ నిస్వార్థం కాదన్నమాట. పరీక్షిత్తు ఏ ఆశ్రమంలో ఉన్నాడు? గృహస్థాశ్రమం ఉన్నాడు లేదా? అర్థమైందా? మరి ఎన్ని రోజుల్లో పొందాడు? అందరికి తెలిసిన కథలే కదా అవి. 7 రోజులు. మరి సన్యాసే జ్ఞానం పొందాలంటే మరి ఆయన 7 రోజుల్లో పొందిపోయినాడు అవుతుందా? ఇదేలే. అర్థమైందా? కట్వాంగ మహారాజు 2 గడియల్లో పొందినాడు, ఆయన 7 రోజులు. ఇంకా అర్థమైంది. 45 నిమిషాలు ఈయన పొందినాడు. ఎవరు? మరి ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నాడు? జనక మహారాజు ఏ ఆశ్రమంలో ఉన్నాడు చెప్పండి? గృహస్థాశ్రముడే. ఆయన ఉన్నప్పుడే జీవన్ముక్తుడు అయిపోయినాడు. ఈయన అందరూ పోయినా జీవన్ముక్తుడు కానీ. అర్థమైందా? ఆయన ఉన్నప్పుడే అయిపోయినాడు. యాజ్ఞవల్క మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు, గృహస్థాశ్రమే. ఆయనకి 2 భార్యలు, అందరికి ఒక భార్య కానీ. అర్థమైందా? ఏమంటారా? కాబట్టి 2 భార్యలు ఉన్నా సరే ఆయన మహాజ్ఞాని అయిపోయినాడు. ఎవరు? ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు ఉపనిషత్తులో మనం చదువుకుంటూనే ఉన్నాం. మైత్రేయి యాజ్ఞవల్కుని యొక్క సంవాదం. ఆ విధంగా ఇక్కడ ఏమిటంటే ఫలానే ఆశ్రమం వారికి ఇది కానీ ఫలానే ఆశ్రమం వారికి లేదని ఏమీ లేదు. ఎవరైతే మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో
వారందరికీ అర్థమైందా వస్తూనే ఉంటారు. ఆశ్రమ విధి కానీ వయో విధి కానీ లేదు. ఇక్కడ వయో పరిమితి లేనే లేదన్నమాట. కాబట్టి వయస్సులో ఉంటుంటే చిన్న వయస్సులో పడుతుందా అని అనుకుంటాం. చిన్న వయస్సు పెద్ద వయస్సు ఏమీ లేదు. అర్థమైంది మన సంస్కారం అన్నమాట. ప్రహ్లాదుడు చిన్న వయస్సులోనే తత్వాన్ని తెలుసుకున్నాడు. ఎంత వయసులో చదువుకొని చిన్న వయసులోనే స్కూల్లోనూ పాఠాలు కానీ ఈయనకే ఇస్తే ఐవర్లు అందరూ బయటికి వెళ్ళిపోయినాక ఈయన వేదాంత పాఠాలు పెట్టడం మొదలెట్టాడు. అర్థమైందా? వాళ్ళు బయటికి వాళ్ళ పాఠాలు అయిపోయింది. ఈయన చెప్పినటువంటిది వాళ్ళ సిలబస్లో లేదు. ఎవరి సిలబస్లో? రాక్షస సిలబస్లో లేదు. సిలబస్ కంటే అతిరిక్తమైన ఈయన చెప్పేవాడు అనమాట. ఆ గురువులు చెప్పింది వింటే మీరు జన్మకి నరకాన్నే పొందుతారంటే జన్మనే పొందుతారు కానీ మోక్షం రానే రాదు అని ప్రారంభించినారు. నేను చెప్పింది వింటే ఈ జన్మలోనే మీకు రాక్షసత్వం పోయి దైవత్వం వచ్చేస్తే విషయాలు వాళ్ళకి పట్టేసింది అందరికి. ఎందుకంటే ఈయన ఆచరణపరుడు కదా, ఆచరణపరుడు చెప్పినట్టు వేదాంతం పడుతుందన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ ప్రకారంగా అందరికీ పట్టేసింది. చూసినారా? మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు? కళాందరూ ఆ రోజు నుంచి మారనే లేదు. ఈయనతోటి ఎంతమంది ఈయనకు ఉపదేశం చేసినాడో ఆ స్కూల్లో అది మొదలుపెట్టి ఓం నమో నారాయణ మంత్రమే కానీ ఇంకొక మంత్రమే లేదు. ఎప్పుడైనా హిరణ్యకశిపుడు తాకిడి తట్టుకోలేకపోతే బయట కనకపోయినా లోపల ఎప్పుడు స్మరణంగా ఉండేవాళ్ళు. ఎవరు చూసినారా? అర్థమైంది కదా? మరి ఎందుకు అంటే ఆ సారాంశం అన్నమాట. అర్థమైందా? అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోవడానికి మనకి ఎందుకంటే అన్ని శాస్త్రాలు చదవడము, ఆయా శాస్త్రాల్లో వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి ఏ ఒక్క స్థితిలో ఉన్నా ఆ స్థితిని పొందారు కాబట్టి అవి చదువుతూ ఉంటుంటే వాళ్ళే ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఈ స్థితిని పొందారంటే అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి కదా. ఏమంటారు? మనం ఎందుకు పొందలేం? అన్ని అవకాశాలు అడవిలో ఉండి దోమలు కలుస్తూ ఉంటుంటే జ్ఞానంలో అక్కడే కూర్చొని వర్షం వస్తుంటే ఆ చెట్టు కింద తడుచుకొని అక్కడ ఒక పంక దోమతల ఏమని చెప్పండి? అర్థమైంది కదా? ఆ స్థితిలో ఆలే పొందితే ఈనాడు మనకి ఫ్యాన్లు ఉన్నాయి, దోమలు రాకుండా చుట్టూ దోమతెరలు ఉన్నాయి, అలా కిటికీలు కూడా దోమతెరలు ఉన్నాయి. ఇన్ని ఉంటుంటే మనకేం కావాలి ఇప్పుడు? అర్థమైందా? మనం ఎందుకు పొందలేము? మనం ఎందుకు నిరాశ చెందాలి? నిరాశ ఎప్పుడు మనము చెందకూడదు, పొందాలి. అందుకని స్వామివారు మా విద్యానందగిరి స్వాముల వారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంతమంది మేము ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉండి ఆ తత్వాన్ని పొందగలమా అని అడిగేవారు అనమాట. అయిందా? అడిగితే ఇక స్వామివారు అన్నారు, అయ్యా పొందిన వారు ఉన్నారు, మీరు పొందలేమన్నటువంటిదే వద్దు. ఒక జరిగిన కథ చెబుతామనుకొని అర్థమైంది కదా, కథారూపంలో వేదాంతం చెప్పేవారు అన్నమాట. కథారూపంలో మరి ఏదో ఒక ఉదాహరణ కథారూపంలో చెప్తే కదా అర్థమవుతుంది వాళ్ళకి. అయితే ఏమిటి అన్నారు. అప్పుడు స్వామివారు చెప్పారనమాట. ఏమిటి? వాళ్ళందరికీ ఒక ఊరిలో మొత్తం అంతా వాళ్ళకి కుటుంబంలో వాళ్ళ ఉపన్యాసానికి బయట వాళ్ళు అక్కర్లే, వాళ్ళు 30 మంది ఉంటారనమాట. మన వాళ్ళు వీళ్ళు అలాగనే ఆ కరగపూరి వెళితే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అంతా పిలుస్తారు. పిలిచి వెళ్తే ఇక వాళ్ళు ఒక 40 మంది ఉంటారు మన వాళ్ళతో తెలివి. వాళ్ళే పట్టు ఇంక బయట వాళ్ళకి ఏమైనా పిల్లద్దులు అంటా నేను, మనకే చాలేదు ఇది ఏమిటి ఈ వాళ్ళు, ఇక మళ్ళీ మనం బయట వాళ్ళకి ఎవరికి పిల్లవలసిన అవసరం లేదంట. ఆ విధంగా వాళ్ళు అప్పటి నుంచి కూడా అలాంటివన్నీ ఉంది. అలాగనే స్వామివారి కంటే స్వామివారు అన్నారు చూడండి. ఎలా అంటే మరి దేనికైనా సరే ఏం పోవాలి? అజ్ఞానం పోతేనే మోక్షం వస్తుంది. ఎలా వస్తుంది? అజ్ఞానం పోతేనే మోక్షం వస్తుంది. మరి అజ్ఞానం అనేది ఏ రూపంలో ఉంటుంది మనకి? అది ఒక మోహ రూపంలో ఉంటుంది. అర్థమైందా? తమస్సు అనేది ఏమిటి? మోహ రూపంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి రాగము, ద్వేషము, అభినివేశము ఇవన్నీ అంటాం కదా. కామ, క్రోధ, లోభ, మోహ, పరమాస్యం అంటాం కదా. కాబట్టి
ఆ అజ్ఞానం మనకి పోవాలి. అజ్ఞానం ఉంటే ఏమవుతుంది? మోహం అనేది ఉంటుందన్నమాట. అజ్ఞానము మోహం ఇంచుమించో ఒకలాగే ఉంటుంది. అయితే మరి ఆ మోహం అన్నటువంటిది పోవాలి అంటే ఎట్లా? మరి ఈ ఆశ్రమంలో దానికని అడవిలో కొంచెం పోతుందా? ఎక్కడికి వెళ్ళినా పోదు. ఎక్కడికి వెళ్ళినా పోదు. మన మనస్సులో విజ్ఞానం ఉదయించి దాన్ని పోగొట్టుకోవాలి. అర్థమైందా? మోహం పోవడానికి ఏ ఆశ్రమంలో ఉన్నా మన మనస్సులో ఉన్నటువంటి దాన్ని విజ్ఞానం చేత ఉత్పత్తి చేసి మనకున్న మోహాన్ని పోగొట్టుకోవాలి. లేకపోతే అది పోదని. అది మరి అయితే స్వామివారు చెప్పారు ఒక కథ రూపంలో. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సరే, ఆ కుమారుడికి వివాహం చేసినారు. వివాహం చేసి ఇక ఆయనకి యువరాజుగా పట్టాభిషేకం చేసేసినారు. ఇక పట్టాభిషేకం అయిపోయింది కదా, వివాహం అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది. సరే, అలా నడుస్తూ ఉంది. వివాహం 2-3 సంవత్సరాలు జరిగాయి అన్నమాట. సరే, మరి ఎట్లా అంటే రాజులకి వేటాడడం అంటే అది ఒక ఆట అన్నమాట. రోజు వెళ్ళాలి వేటకి. ఒకరోజు ఏం చేసినాడు? ఈ కుర్రోడు వేటకి వెళ్ళినాడు. అక్కడ వేటాడుతూ అలసిపోయినాడు. అలసిపోయి ఆ పక్కనే ఒక ముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని అడిగినారు. ఎవరు? రాజకుమారుడు. మంచినీళ్ళు అడగగానే వెంటనే ముని వెళ్ళి లోపల చక్కగా ఆ మంచినీళ్ళు ఇచ్చి ఏదో ఆ యొక్క కూర్చుని పెట్టి అంతా సేద తీర్చుకున్న తర్వాత అప్పుడు అన్నారు, ఎవరైనా వచ్చారనుకోండి మనకి మంచినీళ్ళు అడగగానే ఏం చేయాలి? మంచినీళ్ళు ఇవ్వాలి. ఆయన నోరెండు పోతుంటుంటే ఆయనకి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ ఊరు, ఇదంతా ఆయనే నోరెండు మాట్లాడలేకుండా ఉన్నాడు. ఇక అప్పుడే మనం అన్నీ ఎందుకు ప్రసంగాలు దండగా మంచినీళ్ళు అడిగాడు. ముందు మంచినీళ్ళ, ఇప్పుడు భోజనం అంటే ఆ తర్వాత సంగతి అడగవచ్చా. కాబట్టి ముందు మంచినీళ్ళు అడిగేవారికి ఏం ఇవ్వాలి? మంచినీళ్ళు. అసలు మనం గడపలో వచ్చే ముందు ఏం ఇవ్వాలి? మంచినీళ్ళు ఇవ్వాలన్నమాట. అదనమాట. ఆ ప్రకారంగా మరి ఇవన్నీ అడగలే ఆయన. మనం ఊరుకుంటామా? ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడి నుంచి మంచి ఎక్కడి నుంచి పక్క నుంచి వస్తే మంచిగా ఇవ్వకూడదా? అర్థమైందా? కాబట్టి మంచినీళ్ళు అవి ఇస్తున్నాడు. సరే, ఆయన వెంటనే ఇచ్చాడు, సేద తీర్చుకున్నాడు. అడిగాడు, నీ పేరు ఏం పేరయ్యా బాబు, మీ పేరుని అడిగాడు. ఆయన అన్నాడు, నా పేరు మోహాజిత్ అన్నాడు. ఏమన్నాడు? మోహాజిత్ అన్నాడు. కింద మీరు చూస్తున్నారు. ఈయన వయసు ఏమో 70-60 షష్టి పూర్తి అయిపోయింది. ఎవరికి? అడిగా ఆయన మునికి. ఈయనకేమో అర్థమైందా? ఇంకా పెళ్ళై 3 సంవత్సరాలు కూడా కాలే. నీ పెళ్ళయిందా అన్నాడు. అయిందన్నాడు. పెళ్ళి ఎన్నాడైంది అన్నాడు. ఇది 3వ సంవత్సరం అన్నాడు. ఇది 3 సంవత్సరాలు అయితే అప్పుడే. మోహజిత్ అంటే ఏమిటి? మోహం జయితీతి మోహజిత్. మోహాన్ని జయించిన వాడిని ఏమంటారు? మోహజిత్ అంటారు. అయితే అప్పుడే ఈ మోహం ఎలా జయించినాడు? నాకు ఇంతకాలం అయింది, 60 ఏండ్లు అయిపోయింది, అడవిలోకి వచ్చి కూర్చున్నా, నాకు పూర్వం మోహమే పోలేదు, ఈయనకి ఎలా మోహం పోయిందా అని వచ్చింది. ఎవరికి? మునిగారికి వచ్చింది. అర్థమైందా? అప్పుడే ఆయనకు ఈ థాట్ వచ్చింది, ఎట్లా ఏమిటి సంగతులు ఇవన్నీ. అయితే అన్నాడు, మరి ఇంటికాడ పరిస్థితులు ఏమన్నాడు? ఇంచుమించు నా మాదిరిగే, అంటే నా పేరు మోహజిత్తు, నా మాదిరిగా వాళ్ళందరూ మోహజిత్తులే అన్నాడు. ఇది ఒకడు మోహజిత్తాలు. నిన్నగా మొన్న పెళ్ళింది, ఆవిడ కూడా మోహజిత్తేనే. మీ నాయన మోహజిత్తేనే, మీ ఏమో మోహజిత్తేనే. అసలు మీరు గృహస్థాస్తులే ఉన్నారా? గృహస్థులమే ఆశలు ఉండడం ఏంటయ్యా స్వామి అన్నారు. ఇవన్నీ డౌట్లే. ఎవరికే? ఈ స్వామికి, మునీశ్వరుడికి. సరే, ఏది ఏమైనా ఈయనకి ఏమి తోచడం లేదు. ఈయన అడుగుపెట్టి నుంచి ఆయన మతిపోయింది. ఎవరికి? ఆ మునికి మతిపోయి ఏమన్నాడంటే, సరే మీరు 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉండండి, మీ రాజ్యానికి నేను వెళ్ళి వస్తానన్నాడు. సరే వెళ్దాం. నేను వెళ్ళేటప్పుడు త్రోవలో, ఇప్పుడు శీతకాలం కదా, మహా చలి, అందుకని ఏదో ఒకటి ఉండాలి, కోటు. కాబట్టి కోటు ఇమ్మన్నాడు. ఆ కోటు ఇచ్చినాడు. రాజకోటు తీసి ఇచ్చేసాడు. ఇది వేసేసుకున్నాడు. ఎవరు? వేసుకొని వస్తాను 2 రోజులు. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు రాజ్యంలో ఉంటాను, ఇది చిన్న ఆశ్రమం, ఏమంటారు, ఇలాంటి స్థలాల్లో 2 రోజులు ఉండడం కూడా నాకు కూడా మంచిదే అనేసి వెళ్ళిరా అన్నాడు. హాయిగా ఈయన ఉన్నాడు. చెప్పినాడు మునీశ్వరుడు అక్కడ సేవకుడికి,
ఈయనకి ఏది కావాలో మధ్య మధ్యలో పాలు పండ్లు ఇస్తూ ఉండండి అని చెప్పేసి పోయినాడు. ఇక ఈయన వెళ్ళిపోయి మధ్యలో ఏం చేశాడంటే ఆ కోట్ని అంతా చీరేసి కుంకుమ మరకల్లాంటి రక్త మరకల్లాగా అన్నీ అంటించేసినాడు. అంటించి ఇది పట్టుకుపోయినాడు ఎక్కడికి, ఆ రాజ్యానికి పోయి ఇక రాజకోటలోకి ద్వారపాలకులు ఉన్నారు. ద్వారపాలకులను అడిగారు, ఏమండి మరి నేను అక్కడికి వెళ్ళాలి రాజుగారి దగ్గరికి అన్నాడు. ఉండండి అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరో మునీశ్వరుడట వచ్చాడట, వాళ్ళని పంపమంటే పంపుతామన్నాడు. రే బాబు మునీశ్వరుడితో తగాదాలు ఉండవులే, వాళ్ళని పంపలే లోపలికి అన్నాడు. సరే వెంటనే వెళ్ళిపోయినాడు. పోతూ ఉంటుంటే అక్కడ దాసి మొట్టమొదట కనబడింది అనమాట. ఎవరికి? మహేశ్వరుడికి దాసి కనబడితే మొట్టమొదటి అమ్మ నువ్వెవరు? నేనేనండి, ఈ ఇంటిలో ఎల్లప్పుడూ ఈనాడు కాదు ఎప్పుడు నిండో ఉన్నాను 30 ఏళ్ళ బట్టి నేను దాసి అని అంటారు. ఓహో అలాగనా, అయితే మరి ఈ వస్త్రం ఉంది కదా, మరి ఈ వస్త్రం ఎవరిదో తెలుసా అన్నాడు. ఎవరు? ఇలా పట్టుకొని తెలుసా అన్నాడు. నాకేంది తెలీదు, ఇది మా రాజకుమారుడిది, ఇది నేను రోజు తీసినప్పుడు వారానికి ఒకసారి చక్కగా ఇస్త్రీ పాన్ పెట్టి నేనే పెడుతుంటాను అని అన్నాడు. అయ్యో మీ రాజకుమారుడిదే, అయితే ఏం చేయాలి ఇప్పుడు? మునీశ్వరుడు ఈ ఇంటిలో వాళ్ళందరూ మోహజిత్తులు అవునా కాదా, ఈయన మోహజిత్తు అవునా కాదా, ఇది మనం తెలుసుకోవాలి. గృహస్థాశ్రంలో ఉండి మోహజిత్తులు అయినారంటే ఇది పెద్ద విశేషం మనకి అర్థం అవడం లేదు అని అనుకొని వెంటనే ఏం చేశాడంటే, అమ్మా ఏం చెప్పాలి, ఈయన ఒక్కడే కొడుకాడు కదా రాజుగారికి తెలిసిందన్న. అవును ఒక్కడే. అవును ఒక్కడే. సరే మరి ఒక్కడే అయితే మరి చెప్పలేక చెప్తున్నాను అన్నాడు. ఏం చెప్పు మునీశ్వరుడు, ధైర్యంగా చెప్పు, అంత పిరిగితనంతో చెప్ప పనే ఉంది అన్నాడు. ఎవరు అంటే అన్నారు, అయ్యో ఆయన వచ్చాడు వేటాడడానికి, ఒక పులి ఏం చేసింది, ఆయన్ని చంపేసింది. ఇక చచ్చిపోయాడు కదా, మరి నేను దగ్గరలో ఉండి రాజస్థానంలో ఉండి రాజు తిరిగి మంచిది కాదు కదా, అందుకని ఆ ప్రకారంగా ఇక ఏదో ఆ బట్ట మిగిలితే అదైనా తీసుకొచ్చి చూపెడుతున్నాను అని ధీనంగా అన్నాడు. అప్పుడు ఆవిడ ఏం ఆవగించంతేనే వాడలే మొక్కం. ఎవరికి? దాసికి. ఇప్పుడు చెబుతుంది, జాతస్య హి ద్రోహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అన్నది. ఎవరు? అయ్యా మునీశ్వర, మానవలోకంలో పుట్టి కూడా ఒక భగవద్గీతను కూడా అర్థం చేసుకునే మునీశ్వరుడు ఏం మునీశ్వరుడు అయ్యా అన్నది. ఎవరు? చూడు నాకే పెడతాను చేస్తాను మొట్టమొదటి ఇదే ఎంత తెలివిగా ఉంటే లోపల వాళ్ళు ఎంత ఉంటారో. కాబట్టి భగవద్గీత చెప్తుంది కదా, మనం భారతదేశంలో పుట్టి మానవుడిగా పుట్టి భగవద్గీతను చేతి పట్టలేదనుకోండి, వాడు మానవుడి కాదని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతాశాస్త్రం అని చెప్పింది. ఎవరు చెప్పారు? జగద్గురు శంకరాచార్యులు ఏం చెప్పారు? సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతా శాస్త్రం అని భాష్యంలో. మనం వేదాలు చదవలేదని చింతేమీ వద్దు. ఆ 4 వేదాలలో ఏ అంశాలైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ ఉన్నాయి ఎక్కడ? గీతాశాస్త్రం. వేదం మనం చదవగలమా చెప్పండి? వేదం చదవగలమా? అది ఉదాత్తమో అనుదాత్తమో స్వరితము ఇవే మనకు చదవం. ఇంకా తక్కువ. ఇంకా ఏమిటి మళ్ళా ఆ వేదంలో ఇంకేమిటి చెప్పండి? అది అర్థం చేసుకోవాలంటే శిక్ష, వ్యాకరణము, కల్పము, జ్యోతిషము, ఛందస్సు ఇవన్నీ ఉండాలి, షడంగాలు ఉండాలని. శిక్ష, వ్యాకరణము, కల్పము, అర్థమైందా? మరి ఛందస్సు, మరి జ్యోతిషం, ఇది 6 మొత్తం అర్థమైంది కదా. కాబట్టి ఇవన్నీ ఉండాలి. మరి ఏది నేర్చుకోవాలంటే వేదం అర్థం కావాలంటే 6 ఉండాలి. కాబట్టి ఆ అంగాలు, ఈ అంగాలు నేర్చుకోవడం అంటేనే ఇంకిది ఒకటి, అదొకటి పనులను మనకు అవుతావు 5 పనులా. అయితే మరి వేదం మనం చదవలేదు కదా అని చింతేమీ వద్దు. వేదం మనం చదవలేదని చింతేమీ అవసరం లేదు.
ఆ వేదార్థమంతా భగవద్గీతలో ఉంది. సర్వశాస్త్రమయీ గీత సర్వవేదమయో హరి సర్వతీర్థమయీ గంగా అన్నారు. కాబట్టి సర్వశాస్త్రమయీ గీత, గీత ఎలాంటిది? సమస్త శాస్త్రముల యొక్క సారాంశం అన్నమాట. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నమాట. ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అన్నమాట. కాబట్టి అటువంటి భగవద్గీత అన్నటువంటిది అందరి చేతిలో ఉండాలి. ఉండడమే కాదు, ఏం చేయాలి మరి? ఆ భగవద్గీత తాత్పర్యాన్ని ప్రతిరోజు ఒక్కరు చదువుకుంటుండాలి. ప్రతిరోజు ఎన్ని పనులున్నా మనము వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అనేక అనర్థాలు దూరం అవుతాం. అనేక అనర్థాలకు గురైనటువంటి మాటలు కూడా మనము ఇతరులకే అనం. ఎప్పుడు వేదాంతం అర్థం కాకపోతేనే అనర్థం అన్నమాట. అందుకని మనకి వయస్సు గతేక కామవికార అన్నాడు. వయసిపోయిన కామవికారం ఏమిటి? శుష్కే నీరే కాసార అన్నాడు. అర్థమైంది కదా? ఎండిపోయినటువంటి నీరుని కాసారం అంటారా? ఎండిపోయిన నీరుని కాసారం అనలేనమాట. ఆ విధంగా జ్ఞాతే తత్వే కహ సంసార అన్నాడు. తత్వం జ్ఞాతే సతి సంసార కహ అన్నాడు. ఇంకెక్కడ ఉంటుంది? కాబట్టి ఒక్క జ్ఞాతం తెలుసుకోవాలి అంటే ఏముండాలి? వేదాంతం అనేటువంటిది అర్థం కావాలి. అది ఇప్పుడు కావాలి. ఇప్పుడు అన్ని సంవత్సరాలు పోయిన తర్వాత కాదు, అంతా అయిపోయిన సంతనాడు కాదు. అర్థమైందా? దశ ప్రారంభం మన మానవ జీవితంలో అడుగుపెట్టడము. అడుగుపెట్టి నుంచి ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటుంటారో వారు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. వారి ఇంట్లో ఉంటే ఇంటందరూ ఆనందాన్ని అనుభవిస్తారు. ఓ తగు కానీ తట్టా కానీ ఏమీ ఉండదు. అర్థమైందా? ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోక అర్థం చేసుకున్న వారికి లోభత్వ బుద్ధి వదిలిపోతుంది. అర్థమైంది కదా? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాది బుద్ధి వదిలిపోతుంది. శాస్త్రం అర్థమైతే ఈర్ష్య అసూయ ద్వేషాది గుణాలు వదిలిపోతాయి. అర్థమైంది కదా? దీనివల్ల ఎన్ని లాభాలు తెలుసా మనకిది. అందుచేత ఈ యొక్క యోగికి గీతాశాస్త్రం మాత్రం పట్టినట్టు లేదు అనుకోండి. ఎవరు ఎంత వర్ణించింది? ఎవరు? దాసి. ఈ వర్ణనాల విన్నాడు. ఇది విద్య బాబు, ఇది మొత్తం గొప్ప ముంచేసినట్టుంది ఇప్పుడు అనుకుంటున్నాడు. ఎవరు చెప్పింది? ఏమి? మునీశ్వర జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వాడికి చావు నిజం. పుట్టినవాడికి చావు తప్పదు. మరి ఏం చెప్పా మళ్ళీ? జాతస్య ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృత్యు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. పుట్టినవాడు చస్తుంటాడు, చచ్చినవాడు పుడుతుంటాడు. పునరపి జననం పునరపి మరణం. ఇది అంతే. ఇది జగచ్చక్రం అన్నమాట. ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంటుంది. మన సర్కాస్ కంపెనీకి వెళ్ళేటప్పుడు అలాగా చక్రం తిరుగుతూనే ఉంటుంది. పైకి వెళ్ళడం కిందకి రావడం. ఒకసారి పైకి పోతుంటాం జీవితంలో, ఒకసారి కిందకు వస్తా చూపెడుతుంది మనకనమాట. ఈ తత్వం అంతా అన్నాను. ఆయన కింద నుండి పైకి పోతుంటాడు, ఒకసారి పైన ఉన్నాడు కిందకు వస్తుంటాడు. రాజే కింకరడగన్ కింకరడే రాజగన్ కాలానుకూలంగా హరిశ్చంద్రుడు చెప్పేటట్లు అవన్నీ ఆ దృశ్యాలు చూపెడుతుంటాయి. మనం అర్థమైంది కదా? పైకి వెళ్ళిపోయినప్పుడు మనకు అంత భయంలాగా ఉంటుంది. కాస్త అలాగ ఉన్నాం అనుకున్నా, అబ్బా ఎంత పైన ఉన్నామో తెలుసా, వీళ్ళందరికీ కింద ఉన్నారు, మళ్ళీ అదొక అహంకారం. అప్పుడు అర్థమైందా? నువ్వు ఎక్కడున్నా తెలుసా, నేను ఎక్కడ తెలుసా అంటాడు. వెళ్ళి కొలు తిరుగుతూనే ఉంటుంటాయి. అయినా సరే ఉన్న స్థితి పైన ఉన్నది కదా, అదొక ఆనందం. ఈ ప్రకారంగా ఇవన్నీ మనకు ఒక విజ్ఞానాన్ని నేర్పుతుంటాయన్నమాట. ఇవన్నీ చెప్పారు. అయితే ఇంకొకటి మునీశ్వర తస్మాత్ అపరిహార్యేర్దే, అందువలన ఇప్పుడు చెప్పిన కాలచక్రాన్ని పరిహారం చేయడానికి ఎవరి తరము కాదు, బ్రహ్మదేవుడి తరం కూడా దానికి ఎంతగా ఏడవాలా అన్నది ఎవరు? ఇక మునీశ్వరుడు అనుకుంటున్నాడు, ఇదే మోహజిత్తులు అంటే ఈ దాసి కూడా మోహజిత్త. అయినా ఒకటి ఉందరే, ఆ అమ్మ కుమారుడు చనిపోతే అర్థమైందా?
ఆ అమ్మ కుమారుడు చనిపోతే తెలుస్తుంది, ఎవరు కుమారుడో చనిపోతే ఈ శ్రీరంగ నీతిలో అందరూ చెబుతారులే. ఈ అమ్మ మాటను పెట్టుకొని ఈ గృహస్థులందరూ ఈవిడి మోహజిత్తు కానీ వీళ్ళు మోహజిత్తు అనుకోవడం సర్వకళ. అయినా మన పరీక్ష మాత్రం కొనసాగాలనుకున్నాడు ఎవరు. అప్పుడు అనుకొని ఇంక ఏం చేస్తాడు పాపం, ఈవిడే ఇక్కడ ఎంతసేపు వాయించి పారేసింది ఆయన్ని. అర్థమైందా? వాళ్ళు ఎంత వాయిస్తుంది భయమే ఎవరికే. సరే ఏది ఏదైనా సరే మనం వచ్చిన పని కార్యం వా సాధయామి దేహం వా పాతయామి, కార్యం సాధించే వెళ్ళాలి అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇక రాజుగారు అక్కడే నిలబడ్డారు. చూసి వెంటనే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం. కాబట్టి ఆత్మలు సాధువుల యొక్క దర్శనం ఎలాంటిది? పుణ్యం. అర్థమైంది కదా? దర్శనం చేత పుణ్యం లభిస్తుంది అన్నమాట. స్పర్శనం పాపనాశనం, అనేక జన్మల పాపాలు కూడా పోతాయి. సంభాషణం కోటి తీర్థం, మన వారితో మాట్లాడామనుకోండి కోటి తీర్థాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. వందనం మోక్షదాయకం, వందనం చేస్తే మోక్షం వస్తుంది. కాబట్టి ఊరకరారు మహాత్ముని చెప్పి వెంటనే ఎవరు ఆ యొక్క రాజుగారికి తెలిసి వస్తారని ముందుకే పెద్ద బంగారం పళ్ళెం పెట్టారు. రాజులు కదండి మరి, బంగారం చెంబు పెట్టుకున్నారు, అక్కడ మంచి టవల్ పెట్టుకున్నారు. స్వామివారి దగ్గర రాగానే మొట్టమొదటి సాష్టాంగ నమస్కారం రాజుగారు చేసి ఆ పళ్ళెంలో చక్కగా ఆ గంగా జలాలతో పాదాలు కడిగేసి ఆ శిరస్సు మీద జల్లుకొని తీర్థం పుచ్చుకొని ఆసనం మీద కూర్చోమని చెప్పినారు. ఎవరు? రాజుగారు. అబ్బా ఈ చూసుకుంటున్నాడు. ఆహా ఏమిది, అంతా బంగారమే, అర్థమైంది కదా. అయినా ఎంత భక్తి వీళ్ళకి అనుకున్నాడు. సరే ఆ ప్రకారంగా చక్కగా చేసి మంచినీళ్ళు కొబ్బరికాయ నీళ్ళు ఒకటిచ్చి వారంతా తాగి అంతా వారు శాంతం అయిపోయిన తరువాత స్వామివారికి ఏ కార్యక్రమం ఉందో చెప్పండి, అది తప్పక మేము నెరవేరుస్తాం. ఎందుకంటే అడవిలో మీరు ఉంటారు, అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతారు. అప్పుడప్పుడు జంతువులు మీకు ఏమైనా సరే కష్ట నష్టాలు పెడుతూ ఉంటుంటాయి. దుర్మార్గైన పురుషులు కూడా మీ దగ్గరికి వచ్చి జరిపిస్తుంటారు. అలాంటి బాధలు ఏమున్నా సరే ఈతి బాధలను నివారణ చేసే రక్షణ మాది. ఎవరిది? మాది. కాబట్టి మీకు తప్పగా మా దగ్గర ఏమి దాచుకుంటా చెప్పండి అన్నారు. ఎవరు? రాజుగారు. అర్థమైంది మరి, ఎవరు మర్యాద. అందుకని అతిథి దేవోభవ అన్నారు. అటువంటి అతిథులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వారిని మనం చక్కగా వరాలు ఎప్పుడో వస్తారు, రోజు వస్తారా? ఇప్పుడు మహాత్ములు వస్తూ ఉంటుంటారన్నమాట. అందుచేత వారి సత్కారాన్ని చక్కగా మనం చెయ్యాలి. దానివల్ల ఏమిటి, మనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళడానికి కొంతమంది కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారు. అతిథి పూజనైన స్వర్గం ప్రాప్తి చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. కాబట్టి అటువంటి ఈ జన్మకి వారి ఆశీర్వాదం చేత మన యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి. అటువంటిదన్నమాట. అందుకని రాజులందరూ కూడా ఆనాడు సంస్కారవంతులన్నమాట. అర్థమైందా? మనం ఎక్కడ వీళ్ళు ఎక్కడైనా కాదు, వాళ్ళ దగ్గర తపశక్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర ధనశక్తి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా తీసుకెళ్ళి ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఈయన వచ్చిన పని మానకూడదు కదా, టెస్టింగ్ కదా, బోర్డు కమిటీలో వచ్చాడు. అర్థమైందా? ఇక ఆ ప్రకారంగా అయ్యో రాజుగారు మీ యొక్క ఆదరానికి నేను సదా కృతజ్ఞుడు, కానీ మన అనరాని మాట అనవలసి వస్తున్నది. శ్రీవారు ఏమైనా ఆ మాట అనకూడదు, మీరు మా తప్పులు క్షమించాలి కానీ మీ తప్పులు క్షమించేది కాదు, మీరు ఆశీర్వాదమే అన్నారు. సరే అప్పుడు చెప్పేసినారు, ఈ విధంగా జరిగిపోయింది అని రాజుగారి దగ్గర భయంతో చెప్పినట్టుగా నటించినాడు. ఎవరు? మనీశ్వరుడు. రాజుగారు ఏమీ అనుకోలే. ముందు చెప్పినప్పుడు ఎలాగ ముఖం ఉందో తర్వాత ముఖంలో మార్పే లేదు, అలా చూస్తున్నాడు, ఆ ముఖాన్ని చూస్తున్నాడు. ఎవరు? ఈయన మునీశ్వరుడు. రాజు ముఖం చూస్తున్నాడు, ఏమైనా చెప్పినప్పుడు మారిందని చూస్తున్నాడు, ఏమి మారలే. అర్థమైందా? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవన అన్నాడు. ఎవరు? ఒక్కసారి గుండు గుబేలు మంది. ఎవరికే? మునీశ్వరికి. విట్రా
కొడుకు పోయినాడని చెబితే అర్థమైందా? ఏదో వేదాంతం చెబుతున్నారు. రుణానుబంధ రూపేణ మునీశ్వర, పురాకృతి జన్మలో మనం చేసినటువంటి ఏమి ఆ పాపపుణ్యముల యొక్క విశేషము ఏ వస్తువుకి, ఏ వ్యక్తికి, ఏ మనిషికి, ఏ వ్యక్తికి సంబంధపడాలో ఇవన్నీ సంబంధం ఉంటాయి. ఏ గురువుకి ఏ శిష్యుడు సంబంధపడాలో, ఏ శిష్యుడికి ఏ గురువు సంబంధపడాలో, ఏ తండ్రికి ఏ కొడుకు సంబంధపడాలో ఇవన్నీ కూడా పూర్వకృత జన్మం వలన ఏమి చక్కగా వీరికి అనుబంధం కలుగుతాయి. అయిందా? రుణం మొట్టమొదట, పశ్చాత్తు బంధం, రుణ అనుబంధం కాబట్టి వీరికి ఏమి కలుగుతాయి. మరి ఆ బంధం ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది. అర్థమైందా? ఆ బంధానికి ఎంత నిర్ణయం ఉండదు, ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి. ఆ బంధం ఎప్పుడైతే తీరిపోయిందో వినక్షయే. ఇప్పుడు మన దగ్గర వస్తువులు ఉంటాయి చాలా కాలం, ఉండే వస్తువు అని తెలుసా, మన చేతులతో మనమే ఎక్కడ మర్చిపోయి వచ్చేస్తాం. మన చేతులతోనే మనమే ఎక్కడ మర్చిపోయి వస్తాం. అయ్యో ఇంతకాలం నుండి వస్తువు ఉన్నది కదా, అయ్యో మర్చిపోయామనుకో మనకు ఉంటుంది. అక్కడికే మనకు రుణం ఏమంటారు? అర్థమైంది కదా? ఆ ప్రకారంగా ఇప్పుడు మనకి పుత్రులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందరూ ఉన్నారా? ఇప్పుడు మన తాతలు, వాళ్ళ తాతలు ఎవరు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. వారందరూ ఉంటే ఈ ప్లేస్ కూడా మనకి చాలదు. ఏమంటారు? ఎప్పుడప్పుడు పోతుంటేనే సరిపోతుంది మనకి. ఇప్పటికే భూములు చాలా ప్లేసులు లేక ఆ బొంబాయిలో చూడండి, అర్థమైందా? ఒక్క రూములో 10 మంది 15 మంది అనమాట. అంతే. ఎలా చదువుకుంటున్నారు పాపం. ఆ ప్రకారంగా కాబట్టి ఇదంతా ఏమిటి? రుణానుబంధ రూపేణ. కాబట్టి పశువులు కానీ, భార్య కానీ, ఇల్లు కానీ ఇవన్నీ అంతే అన్నమాట. ఆదిపదం చేత వస్తు సముదాయం అంతా తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ రుణం తీరిపోతుందో అప్పుడేమవుతుంది? పోతుంది. అయిందా? ఒక మాదిగవాడు ఉన్నాడు, అర్థమైందా? ఆ మాదిగవాడికి సంతానం లేదు. ఏం లేదు? సంతానం లేదు. సంతానం లేకపోతే ఆయన చాలా సంతానం లేదని బాధ ఉంది. సరే ఒక పండితుడు కలిశాడు. ఆయన అన్నాడు, అయ్యా నాకు సంతానం ఉన్నాడు. ప్రతిరోజు ఒక బ్రహ్మచారి అనుష్ఠానానికి పోతున్నాడు. ఎక్కడికి? నదికి. ఆ నదిలో స్నానం చేసి అనుష్ఠానం చేస్తాడు. నీకొక్క పని చెబుతున్నాను, ఇతరులకు తెలియనివ్వకు. ఏమిటంటే నీ మాదివాడు కాబట్టి నీ దగ్గర ఏముంటాయి? చెప్పులు ఉంటాయి. అర్థమైంది కదా? కాబట్టి ఆ చెప్పుల జత తీసుకెళ్ళి ఒక పాదుకుల్లాగా చక్కగా తయారు చేయి. ఆ పాదుకుల జత ఏం చేస్తామంటే ఆ నది ఉంది కదా అక్కడ, ఆ నది నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఎండాకాలం వేడి, సగం తోవ అయినాక ఇక్కడ అక్కడ పెట్టు. 1/2 కిలోమీటర్ నడిచి వచ్చినాక ఎప్పుడైతే ఆ బ్రహ్మచారి నీ చెప్పుల్లో కాలు పెట్టాడో అప్పుడు నీకు సంతానం మీద పో అన్నాడు. అర్థమైందా? ఈయన అప్పటి నుంచి అనుకోండి, ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఇక రోజు పెట్టడం. ఎండాకాలం ఇంచుమించు నెలలు గడిచిపోయింది ఎండాకాలం, కానీ ఒక్కరోజు కూడా ఆయన పెట్టలేదు. ఇట్లా ఆయన పెట్టడం వేలు, ఆయన పెట్టడం అక్కడ ఇదే పనే లేదు. చూశారా మరి? ఏదో తపస్సు అనమాట. ఆయన రోజు అంతసేపు కూర్చొని చూస్తుండే ఎంత తపస్సు చెప్పండి. ఆత్మ దర్శనం వల్ల అప్పటికప్పుడే లాభం అంటే ఇక రోజు అదే దృష్టి. ఆయన ఎప్పుడు పెడతాడో, ఎప్పుడు చూస్తాడో, ముఖంలోనూ అంతా ఆయనే కనబడుతున్నాడు ఆయనకి. సరే, మొత్తం మీద ఆయన మహిళా ఎండ తీవ్రం అయిపోయిందనమాట. పిలుస్తున్నాడు, ఎవరెవరు ఎక్కడున్నారు ఎవరు కనపడలేదు రోజుల్లో. కానీ మనకెందుకు ఎవరు కనపడకపోతే పోదాం అనుకో. అందుకే ఆ వస్తువు అనేది ఉంటే ఎప్పటికైనా ఒకసారి అందుకంటే కొంతమంది ఏం చేస్తారు, కొన్ని వస్తువులు ఇచ్చి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఆ వస్తువు ఈరోజు వద్దుకుని రేపైనా వాడతారని. అర్థమైంది కదా? ఇది ప్రకారం అన్నమాట. ఇంకా ఏం చేస్తారు, ఒకరోజు ఎవరు పలకపోతే మరీ కాలిపోతుంది, ఏదో భగవంతుడే పెట్టాడేమో అనుకొని పెట్టుకొని వచ్చేసినాడు. ఇక అక్కడిని దాన్ని ఉపయోగించినాడు. పెద్ద ఆయన అయిపోయాడు కదా, చాలా పెద్దోడు ఆయన. ఇంచుమించు 70-80 ఏళ్ళ వయసు ఆయన. అయినా సరే మొత్తం మీద కొలది కాలంలో ఆయన ఏమైపోయినాడు, ఈవిడికి గర్భం వచ్చింది. ఎవరు? మాదికి వాడి భార్యకి. సరే, మొత్తం మీద సంతానం కలిగిపోయింది. ఎవరికి? అది పుట్టాడు. చక్కన మంచి ఒక విలక్షణమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆ కుర్రవాడు అందరికంటే చక్కగా. సరే, ఒక 4-5 ఏళ్ళు వచ్చినాయి పాపం. వచ్చిన తర్వాత ఆయనకేంటి విజ్ఞానం కదా,
మంచి విజ్ఞానవంతుడు కదా మొట్టమొదటి పూర్వ జన్మలో. సరే ఆ తండ్రి ఒకరోజు ఏం చేశాడంటే ఎవరో కార్యక్రమం ఉంది, పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. వీడి పని ఏమిటంటే ఆ రాజధాని అలా 3 గంటలకు ఒకసారి తిరగాలి, తిరిగి దండోర వేయాలి. ఎవడు మాది వాడి పని. అయితే ఆ పెళ్ళికి వెళ్ళాలి, ఎవరిని పెట్టాలా అర్థం కావడంలే. ఎవరు పెట్టగా ఎవరు తిరుగుతుంది. కుర్రోడు అన్నాడు, ఎందుకులే నాన్నగారు నేను ఉన్నాను కదా, నువ్వు చిన్నవాడవరా నువ్వేం కొడతావు పో అన్నాడు. అచ్చే నేను కొడతాను చూతుగా తీసి ఎలా కొట్టాను చూసుకొని ఆ డబ్బు తీసుకొని వాయించినాడు. బాగా బ్రహ్మాండంగా ఉంది. అయితే రాత్రిపూట ఎలా అదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పేసినాడు. సరే ఎందుకంటే పోయినాడు, ఇక అయిపోయింది వేశాడు. అర్థమైంది కదా. రేపు మొదలెట్టాడు, రేపు మొదలెట్టాడనమాట. మొదటిసారి మొదలెట్టేసే 9 అయిపోయింది. మొదటి ఏమో అర్థమైందా. మొదలెట్టి చూసేసరికి రాజుగారు భోజనం కూర్చున్నారు. అప్పుడే మొదలెట్టాడు. డబ్బు మొదలెట్టి రాజకోట ఎదురుగా కొడుతుంటాడు అనమాట. శ్లోకం చదివాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. ఇది విన్నాడు రాజుగారు. మంత్రి గారు బయటను కూర్చున్నారు. ఎవరా ఏమిటిది, ఎవరు లేదంటే నేను మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త. అందుచేత జాగ్రత్త పడండి అంటున్నాడు. రాసుకోమన్నాడు, రాసుకున్నాడు మంత్రి గారి శ్లోకం. ఇది రాత్రి విలక్షణంగా ఉంది ఆ అధ్యాయాన్ని. మళ్ళీ ఏమి రెండో జామ అయింది. ఆ రెండో జాములో మళ్ళీ అక్కడికి వచ్చి పడుతున్నాడు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. కామము క్రోధము లోభమనే 3 దొంగలు లోపట ఉన్నారు. ఈ దొంగలకి డబ్బులు చాలా విలువ తక్కువ, అందుకని డబ్బులే ముట్టుకోరు ఈ దొంగలు. ఎవరు ఈ లోపల దొంగలు. వీళ్ళకి ఏమిటంటే ఈ డబ్బులన్నీ మోయడం కష్టం అనమాట. ఇంత రత్నం అయితే 100 కోట్లకు వస్తుంది, అలాంటిది కొడతాడు ఈ లోపల ఉన్న దొంగలు. అర్థమయ్యేదా. అందుకని ఈ రత్నం జ్ఞానరత్నాన్ని కొట్టేస్తారు. అంటే మనకి జ్ఞానం కలగనీయకుండా అజ్ఞానం తున్నుడు కొట్టేస్తారు. ఈ దొంగలు ఒక్కసారి కొట్టినారు ఆ జ్ఞానరత్నాన్ని, మళ్ళీ జ్ఞానం సంపాదించుకొని ఎన్ని జన్మలో తెలియదు మనకు. అంతవరకు హాయిగా లోపల ఉంటాయి 3 అనమాట. అర్థమైందా. ఆ దొంగలేదో ఆ గడితో పోతారు. ఈ దొంగలు ఉందా ఈ జన్మ కొంటారు, మళ్ళీ జన్మ కొంటారు, 100 జన్మలు ఎత్తినా మనతోనే ఉండి మన దగ్గర అంతా తినడానికి వస్తుంటారు. అర్థమైందా. అందుకని జాగ్రత్త అన్నాడు. చూసినాడు బాబు ఇదంతా కూడా చక్కగా ఈ విధంగా అంటున్నారని. అప్పుడు మళ్ళీ ఆ 3వ జాము వచ్చింది. ఆ 3వ జాము వచ్చేసరికల్లా ప్రారంభించాడు. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాదయ రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనన్నాడు. ఇది రుణం ఉంటేనే దాన్ని ఉంటాయట, లేకపోతే ఉండవట అనేసి మళ్ళీ మొదలుపెట్టాడు. అంతా చూశాడు. ఆ తర్వాత 4వ జాము వచ్చింది. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. 4వ పడేశాడు. అప్పుడు అనుకున్నాడు ఏమిటి అర్థం లేదు, ఈ రాత్రి చాలా విలక్షణంగా ఉంది అంతన్నా. ఇది ఎవరు ఏమిటి సంగతి తేల్చాలనుకున్నాడు. ఎవరు రాజుగారు అనుకోని మరునాడు తెల్లవాసరికి వచ్చేసాడు. ఎవరు ఆయన వీడి తండ్రి. ఎవరు తండ్రి అదేవాడు వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఆలోచించాడు. వచ్చి ఏమైనా రాత్రిగా నువ్వు చిన్న కుర్రోడు ఎలా డబ్బు కొట్టావో ఏమిటో అన్నాడు. నేను బాగానే కొట్టినాను, అంతా బాగుంది అన్నాడు. ఏదైనా అయితే రాజుగారి చేత ప్రమాదాలు సంభవిస్తాయి, నేనేం ఉండమంటే నువ్వు ఊరక వెళ్ళినావు అన్నాడు. అయిపోయి ఈ సంభాషణ అయిపోయింది. 1 గంట అయ్యేసరికి అలా 10 అయ్యేసరికి రాజుగారిని వార్త వచ్చింది. రాత్రి ఎవరైతే డబ్బు కట్టారో వాడిని తీసుకురా అని అన్నారు. అప్పుడే వాడి గుండు రాయబడి ఏం చేసినాడో వీడేం కొట్టినాడో ఆ డబ్బు రాజుగారి కోపం వచ్చిందేమో. ఇది చాలా సమస్యగా ఏర్పడిపోయింది. ఇప్పుడు తీసుకెళ్తే ఒక బాధ, తీసుకెళ్ళకపోతే ఇంకో బాధ, తీసుకెళ్ళకపోతే ఇంకా రాజుగారితో మహాప్రమాదం, తీసుకెళ్తే ఇంకో ప్రమాదం. ఏం చేయాలో అర్థం కాక ఇక రాజాజ్ఞని మీరలేక తీసుకువెళ్ళినాడు.
ఎప్పుడు అక్కడే నిలబడతాడు కదా. ఎప్పుడు పోయినప్పుడు ఏయ్ లోపల రండి రామ తీసుకురమ్మని రా అన్నాడు. నేను అనుకున్నాను లోపలికి ఎప్పుడే మనం పోలేదే, అడిగి ముందుకేడు అడిగి వెనక్కేడు. అర్థమైందా? ఈయన దర్జాగా వెళ్ళిపోతున్నాడు. ఎవరు కూర్రోడు వెనకేసి ముందేసి ఏమి వెనక ముందు మంత్రి లోపలికి అన్నాడు. సరే వెంటనే ధైర్యం వచ్చింది, పోయినాడు. ఇక పోయి కూర్చున్నాడు. ఏమిటి సంగతి అన్నాడు. రాత్రి చక్కైనటువంటి వేదాంత విజ్ఞానం చదివినాడు, చాలా బాగుంది. ఏమంటారు? ఇదంతా కూడా సంసార సాగరం దుఃఖం అని చెప్పినావు. ఎందుకంటే సుఖమల్పం బహుక్లేశం. కాబట్టి సంసార సాగరం ఘోరం తత్వమిచ్చతియో నరహ అని శాస్త్రం కూడా చెప్పింది. అయినా సరే ఇంత జ్ఞానం నీకు ఎలా కలిగింది, ఎట్లా ఈ విజ్ఞానాన్ని మాకు బాగా కలిగించినావు? ఆ 4 శ్లోకాలు పట్టుబడిపో. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు కదా పూర్వజన్మలో. అందుచేత ఆయన మాట వాక్వాణి ఏమైంది, రాజుకి ఏమైంది, మనసులోకి వెళ్ళి గుచ్చిపోయింది అన్నమాట. గుచ్చిపోయి అయితే ఏమిటి అన్నాడు. అప్పుడు అన్నాడు, ఆయన చెప్పాడు ఇదంతా ఇవన్నీ ఉన్నట్టు కనబడుతుంటాయి. మాత నాస్తి అంటే నాస్తి అని కాదు. ఒక్కరోజు నీ పుట్టకముందు నీకేమీ లేదు, నీ తర్వాత కూడా ఏమీ లేదు. నువ్వు ఉన్నప్పుడు కూడా వారు పోయారనుకోండి, ఏముంది చెప్పండి, ఆ రుణాన్ని బంధుతో పోతారు. కాబట్టి ఇదంతా కూడా ఏమి అభావమే కానీ భావము కాదు. రాత్రి ఏ విధంగా అయితే మన స్వప్నం వస్తూ ఉన్నదో అర్థమైంది కదా. ఆ స్వప్నం అన్నటువంటి దీర్ఘ స్వప్నము, ఈ స్వప్నం అల్పస్వప్నం. కాబట్టి రాజా ఇదంతా కూడా భ్రాంతి జనకమే కానీ ఇంకొకటి కాదు. ఈ భాష వాడికి ఏం అర్థమవుతుంది, మాది వాడికి దానికి ఏం అర్థం అవడం ఆవగించంత అర్థం కావడం. కానీ రాజుకి మాత్రం గొప్పగా అర్థమైపోతుంది. అర్థమైపోతుంది. రాజు సంతోషపడ్డాడు. అయితే ఏమిటి కర్తవ్యం? కర్తవ్యం మీరు చేయండి. అహంకార రాహిత్యముగా ఏమి ఈ యొక్క రాజ్యాన్ని పాలించండి, రాజ్యాన్ని పాలించండి. కాబట్టి మీ రాజ్యంలో ఈ యొక్క వేదాంత ప్రబోధ అన్నటువంటిది ప్రతి వీధిలో ఉన్నట్టు చేయండి, ప్రతి వీధిలో కూడా ఉన్నట్టు చేయండి. ఇక యథా రాజా తథా ప్రజ, మీరందరికీ ఒక శాసనం పెట్టండి. దాని ద్వారా లోకం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, వచ్చిన పని అవుతుంది. కాబట్టి ఈ ఒక సత్సంగ విచారణ రోజు చేయండి అని ఈ ప్రకారంగా కొన్ని విషయాలు చెప్పినాడు. ఆయన చెప్పినవి ఎలా ఉన్నాయంటే ఆ అమృత వాక్కులు రాజుగారికి ఏవి తోచనండి. అప్పుడు వెంటనే మంత్రి గారిని పిలుచుకో, ఈ క్షణం నుండి వీడిని మాదిగా ఉంచి పని తీసి పరే అంతే, కొత్త మాదిగా వేసుకో బాస్, ఈయనకి ఇంకేం పని లేదు బాస్. ఈయనకి ఇప్పుడు ఎంత ఇస్తున్నా జీతం 1000 రూపాయలు చాలదు, మన బంగ్లా ఇచ్చేసి 5000 రూపాయలు జీతం ఇచ్చేసి ఒక కారు ఇచ్చే ఈయనకే చెప్పేసినాడు. మాదిగా వాడు చూస్తున్నాడు, ఏమిట్రా ఇదంతా నాకేం అర్థం. ఆయన మాదిగా వాడు ద్వారబంధులు ఆయన ఉన్న వారికి ఎంత పద్ధతి పెట్టింది చూడండి. ఇప్పుడు బంగ్లా వచ్చేసింది, ఈ కార్డు వచ్చేసింది, యావత్ జీవితం 5000 రూపాయలు ఆయనకి ఇంకా కుదిరిందని 10,000 చేసేస్తారు వచ్చే నెల. ఆ ప్రకారంగా ఉంది. ఇంకదే కాదు, ఇగో 1 కేజీ వజ్రాలు పట్టురా, 1 కేజీ వైడూర్యాలు పెట్టరా, బంగారం పట్టురా అని తెచ్చి మంత్రికి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి రాజు మెచ్చితే మొత్తం పోసినట్టే ఉంది. ఆ మంత్రికి మాత్రం మొదటే కష్టం, పోసా కానీ పిలువ ఎంతసేపు లేట్ ఏమిటి ఇంకా అంటున్నాడు. క్షణం చిత్తం క్షణం మెత్తం ఏ లేదు రా అంటున్నాడు రాజుగారు. అన్నీ తెచ్చాడు, ఇచ్చినాడు, సాలువా కప్పినాడు, చూసినాడు, అన్నీ పట్టుకొని వచ్చినాడు. ఇప్పుడు చూసారా మరి ఇంటికి వచ్చేసినాడు. అర్థమైందా? అక్కడ పెట్టాడు, తండ్రి గారికి ఓ నమస్కారం చేశాడు, ప్రాణం విడిచిపెట్టేశాడు. ఎవరు? మునీశ్వరుడు. అర్థమైంది కదా, అయిపోయారు రుణం. అర్థమైంది కదా. కానీ ఒకటి, ఇక తండ్రికి ఇంక మరి ఇంక పని లేదు. అర్థమైందా? యావత్ జీవితం రాజుగారు ఒకసారి ఆర్డర్ చేశారంటే దాని తిరిగా ఇంకా కొడుకున్నా లేకపోయినా చూశారా. అందుకని అటువంటి ఉత్తమమైనటువంటి ఒక కార్యక్రమం చూసినారు కదా. దానివల్ల తండ్రికి శాశ్వతమైన ఆనందం ఇచ్చినాడు. ఇక రాజుకేమో జ్ఞానబోధన కలిగించినాడు. వచ్చిన పని అయిపోయింది, రుణం తీరిపోయింది పోయింది. అందుచేతన ఆయన ఆ ప్రకారంగా ఇలా ఉంటుంది, దీనికోసం మనం ఏడవాలి ఎందుకు అన్నాడు. ఎవరు? రాజుగారు. ఎవరితో? రాజుగారు అనుకున్నారు, ఏమిటా ఇప్పటికే ఎంతసేపు వేదాంత ఈయనే చెప్పినాడు, ఇంక ఈయన భార్య ఎంత చెప్తాదో, ఇంక ఆవిడెంత చెబుతాదో, ఇది ఎప్పుడవుతుంది సీనో అనుకుంటాడు ఎవరబ్బా. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన చెప్పినాడు. చెప్పిన తర్వాత వెంటనే రాజుగా ఆ యొక్క వీరేశ్వరుడికి ఎవరైనా పనులు ఇచ్చి
తిను అని చెప్పినాడు. ఎందుకంటే విని విని అలసిపోయినాడని అర్థమైందా? ఎవరు మునీశ్వరుడు విని విని అలసిపోయినాడని చెప్పి ఆయన 2 పండ్లు ఇచ్చి చక్కగా ఆయన తీసుకున్న తర్వాత అన్నాడు, ఒక్కసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి రావాలనుకుంటున్నాను రాణిగారు. మీకు అంతఃపురంలో మీకు లోటు ఏమిటి? అక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళిపోవడమే. ఎందుకంటే మీరు ఏది ఆ ద్వారంలో అడుగు పెడితే అది పరమ పానం అయిపోద్ది. మీ దృష్టి ఎవరైంది పడితే వారందరూ పరమ పానం అయిపోతారు. కాబట్టి వెళ్ళండి, ఇగో ఈయన చక్కగా తీసుకెళ్ళి నువ్వు మాత్రం లోనికి వెళ్ళకరా, వాడిని పంపురా అని చెప్పినాడు. ఎవరు? వాడు సిపాయి వాడు తీసుకెళ్ళి అక్కడ నుంచి వెళ్ళారు. ఇప్పుడు అమ్మగారు కూర్చొని ఉన్నారు. పాప అప్పుడే జపధ్యానాలు అయినాయి అమ్మగారికి. కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు, అమ్మ ఒక్క విషయం చెప్పడానికి వచ్చినాను, చెప్పొచ్చునా అన్నాడు. అయ్యో చెప్పడం ఏంటి, మీ నోటి వాక్కు మాకు అదే మోక్షదాయకం ఉంటుంది. ఎవరు? తల్లిగా. ఇప్పుడు ప్రారంభించినాడనమాట. ఈ విధంగా జరగడానికి పని జరిగిపోయింది. అందులోనికి మీతో చెప్పడానికి ఇష్టం లేదు, కానీ చెప్పక వీలు పడడం లేదు. కాబట్టి రామరామ ఏమి లేదు, చెప్పేసింది కరెక్ట్ చెప్పండి అంది. చెప్పేశాడు. ఈ యాక్షన్తో మీకు తెలిసిందే ఇదంతా చెప్పేసినాడు. ఇలాగెలా నీ కొడుకు పోయినాడు. ఆవిడన్నమాట. వెంటనే ఆవిడ వేదాంత శ్లోకం చేసి, ఏకవృక్ష సమారూఢా నానాజాతి విహంగమా ప్రభాతే విదిశో యాంతి కా తత్ర పరిదేవన అన్నాడు. అర్థమైందా? అనేసరికి సగం చెమటలు వచ్చేసాయి. ఆయన దగ్గర గుండు డామ్ అంది. ఇవన్నీ చెమటలు నిండిపోతాయి. ఎవరికి? ఏమనుకోండి, తండ్రి చెప్పినప్పుడు మొట్టమొదట ఈయన తండ్రికి ఈ పుత్రుడు ఎంత అల్లరి పెట్టినాడో, ఇలాంటి వాడు మన చేతిలో కాకటి ఎక్కడో పోయినాడు కదా అని కొంతమందికి ఉంటుంది తండ్రులకి. అర్థమైందా? ఇంటికాడ హింసపెట్టి పోయినాడు కదా, వాడి గొడవే తగ్గిపోయింది. అలాంటిది ఏదో పెట్టినాడేమో ఈయనకి, అందుచేతి దయాదాక్షిణ్యం లేకపోయింది. ఎవరికే? తండ్రికి. తండ్రి మనస్సు వేరు, తల్లి మనస్సు వేరు. తల్లి చెబితే మనం మోహజిత్ అని నమ్మాలి, కానీ తండ్రి మాటల నుంచి మోహజిత్ అని నమ్మకూడదు అనుకున్నాడు. ఎవరు? అందుకని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ప్రారంభించినాడు ఈ స్టోరీ అంతా. ఈ స్టోరీ అంతా ప్రారంభించిన కాబట్టి వెంటనే చెప్పింది, అయ్యా మునీశ్వర, ఏమిటి లోకంలో వస్తూ ఉంటుంటాం, పోతూ ఉంటుంటాం. అర్థమైంది కదా? అది సహజం. లోకంలో జగత్ యొక్క పరిణామశీలం ఇదనమాట. జగత్ అనేది స్థిరం కాదు కదా, పరిణామశీలం. జగత్తులోకి వస్తూ ఉంటా, పోతూ ఉంటాం. ఎలాగ వస్తూ పోతూ ఉంటావా? ఇప్పుడు గ్రామంలో ఒక ఊరి చివరి పెద్ద చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీద సాయంకాలం వేసిన పక్షులన్నీ వాళ్తాయి. అర్థమైందా? ఆ చెట్ల మీద పక్షులన్నీ వాళ్తాయి. అయితే తెల్లవారిసరికి ఏమవుతాయి? అర్థమైందా? రాత్రి వాలడం, తెల్లవారి సహజం కదా. ఆ విధంగా లోకానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటుంటారు కదా. ఇదంతా సహజం. కొత్త విషయం అయితే మనం చర్చించుకోవాలి కదా. పాత విషయం ఇప్పుడు లోకంలో ఎంతమంది మహానుభావులు పుట్టినారు, అవతరాలు పుట్టినారు. వాళ్ళు ఉన్నారా? వస్తూ ఉంటుంటారు, వారి పని పోతూ ఉంటుంటారు. చెట్లు మీద పక్షుల్లాగా సాయంకాలం రావడం, ఉదయం పోవడం. మరి దీనికోసం ఎందుకు అన్నారు అనేసి. అయ్యో నిజమే, మీరందరూ కూడా ఇప్పుడు మోహజిత్తులని చెప్పొచ్చు. ఎందుకంటే తల్లికి వాడు ఎంత తక్కువ వాడైనా ప్రేమ ఉంటుంది. ఏముంటుంది? వాడు డబ్బులు తేకపోయినా ప్రేమ. ఒకసారి తండ్రికి మారిపోద్ది. డబ్బు ఎక్కువ తెచ్చేవాడి మీద ప్రేమ, లేకపోతే లేదు. అర్థమైందా? తల్లికి అలాగుండదు. ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉంటే ఒకడు ఏం చేస్తాడు? స్వామరే, ఏం పని చేయడు. స్కూల్కి వెళ్ళడం, వచ్చేయడం. వెళ్ళడు, స్కూల్లో ఆదరించుకొని బయటికి వెళ్ళిపోతాడు, వచ్చేస్తాడు. అక్కడ ఆదరణ ఉంటేనే ఉంటాయి. వీడు కనపాడు. సరే, అందరితోనే భోజనానికి వస్తాడు. అప్పుడు చెప్తాడు, వీళ్ళందరూ అంటారు, నువ్వు తిండి అలా పెట్టించేస్తే వాడి కొమ్ములు వచ్చి మొత్తం చదువు మానేస్తున్నాడు అని. వీళ్ళందరూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తుంది, ఇగో నువ్వు పని చేయి, నువ్వు వాళ్ళకంటే ముందే నుంచి తినేళ్ళు, లేకపోతే వాళ్ళందరూ తిన్నాకే వెళ్ళిపోయినాకని రా, నీకు ఉంచుతా. వచ్చినప్పుడు రాకు, ఎందుకు గొడవ నీకు నాకు అంట. ఇప్పుడు చూసినారా? కానీ నువ్వు సోమరగా మాంద్రాన్ని చెప్పదు వచ్చింది కూడా. అంతే, పని చేయకపోయినా ప్రేమ ఉంటుంది. అలాగనే కాబట్టి తల్లి మాటలు పెట్టుకోవడం నమ్మాలని చెప్పి విచారణ చేశాడు. అయినా సరే వీళ్ళందరూ ఒక వంతు కానీ
30 ఏళ్ళు కూడా కాలేదే, పెళ్ళి 3 ఏళ్ళు కూడా కాలేదు, ఆవిడకి 30 వయసు కూడా లేదు, ఆవిడ ఎలా మోహజిత్ అయింది, ఈ సంగతి తేల్చుకుంటే లాస్ట్కే తేలిపోద్దు అనుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత ఇదంతా చెప్పేసినాడు. అర్థమైందా? ఇక చెప్పేసరికి ఆవిడేముంటుంది తెలుసా, ఇదం కాష్టం నద్యాం వహతి సంగతః సంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరిదేవన అన్నాడు. ఎవరు? భార్య అనేసి మొహదిరి పడిపోయాడు. ఎంత వయస్సులో ఉండి ఈవిడెంత వైరాగ్యం మాట్లాడింది, వెంటనే మొహదిరికి పడిపోయాడు. ఆవిడ గాబరా పడిపోయింది. ఏమిటి ఆవిడ, ఇంకేం బీపీ ఉందో, షుగర్ ఉందో, అదేది మనకు తెలియదు కదా అని వెంటనే అక్కడ చల్లటి తెచ్చి ఆ ముఖం మీద చల్లి, అర్థమైందా, చక్కగా మహాత్ములు కదా, అందులో మన ఇంట్లోకి వచ్చి, అందులో నా అంతఃపురంలోకి వచ్చి ఇదేమిటి ఈ విషయం అనుకొని నీళ్ళు చల్లింది. ఇప్పుడు ఆయన పోయింది కాబట్టి లేదు, ఎందుకంటే మన ఇంటికి వచ్చి మన దగ్గర ఇలాగైపోయారు కదా, వీళ్ళకి మనం సేవ చేయాలి, సేవ మొదలెట్టింది. నీళ్ళు చల్లి పాలు తెచ్చి ఏదో తెచ్చి అన్ని అప్పుడు చేరుకొని లేచినాడు. లేచిపోయిన తర్వాత మొదలెట్టింది అనమాట. ఎవరు ఆవిడ వదులుతుందే. అప్పుడు చెప్పింది ఆ విషయంలో ఎందుకు ఏడుపు, నా భర్త గారు ఏదో పోయారని చెప్తున్నా కదా, దాంట్లో కాతత్ర పని, దాన్ని దుఃఖించే పనే ఉంది స్వామి అంది. అది మొహం తిరిగిపోతుంది అంటుంటే, అర్థమైంది కదా. ఇక వెంటనే, ఎందుకంటే ఉదాహరణ, ఇప్పుడు ఆ బదరికా వనాశ్రమంలో అటుపక్క ఆ యొక్క కేదారి ఆ ఢిల్లీలో ఒక పక్క కొండ ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది, ఈ పక్క అంతా నది అనమాట. ఆ కొండ మీద చెట్లు తేవాలంటే ఆ చెట్లు కొట్టి నదిలో వేసేస్తారు. అవి అటుపక్క చెట్లు కొట్టి నదిలో వేసేస్తారు. ఆ నదిలో ప్రవాహానికి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతాయి తెలుసా, అవి ఏడుతుంటాయి చెట్లు, ప్రవాహం తగ్గితే చెట్లన్నీ కలుస్తూ ఉంటాయి. ఒకసారి వీడుతూ ఉంటుంటాయి, ఒకసారి కలుస్తూ, ఎందుకంటే వాటికి వేరే మార్గం లేదు లారీలో తేవాలంటే, అన్ని నదిలో వేస్తే నది ప్రవాహానికి వస్తూ ఉంటుంటాయి. ఆ వచ్చినప్పుడు చెట్లు ఏమవుతాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఒకసారి ఏమవుతాయి దగ్గరికి వస్తాయి, ప్రవాహం ఎక్కువైతే ఏమవుతాయి దూరంగా పోతాయి. ఆ విధంగా మానవ జీవితంలో రావడం పోవడం సహజమయ్యా, కలియడము దూరం కావడము, దీనికి ఆ రుణానుబంధ రూపేణన్నట్టు ప్రశ్న ఉంటుంది. అందుకని అన్నిటికీ అన్వయం చేసుకుంటూ అందుకు వేదాంతంలో మనం విన్న తర్వాత విజ్ఞానం సంపాదించుకునేది ఏమిటి అంటే, ఇటువంటి దాంట్లోనే మనం ఓర్పు నేర్పు రావాలి. అందుకని ఈ విషయంలో మీరు ఆ విధంగా ఓరి కాకూడదండి. ఎవరు ఇక ఈయన అనుకున్నాడు, ఇదంతా మోహచిత్తులే. ఎవరు? ఇది చాలా గొప్ప పని. గృహస్థాశ్రంలో ఉండి ఎవరి పని వారు చేసుకుంటూ ఏవి మన ఎక్కడ చూసినా బంగారు తలుపులు, వీటి పల్లెలు, అర్థమైంది కదా. ఆ స్ఫటికమైనటువంటి చక్క ప్రశాంత వాతావరణం అన్నీ వెంటనే అందరినీ మీటింగ్ పెట్టారు, అందరినీ ఒక స్థలంలో కూర్చొని పెట్టారు. రాజుగారు ఒక్క మాట ఏమిటంటే, మీ అబ్బాయి గారు నిజంగా పోలే, బ్రతికే ఉన్నారు అన్నారు. చూసినారు ఇప్పుడు అందరి మొక్కలు చూస్తూ ఉన్నారు. ఎవరి మొక్కలు ఏమిటో, పోయేటప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయో, బ్రతుకున్నప్పుడు మొక్కలు ఎలాగున్నాయో అని పది ఈయనే చూడడం, వాళ్ళు అలాగనే ఉన్నారు. అర్థమైంది కదా. అదే ఇలా ఏం మార్పే రాలేదే ఎంతవరకు కూడా. పోయాడంటే పోయితే ఒక వికారం వస్తుంది, మనకి ఉంటే ఇంకొక వికారం వస్తుంది. అర్థమైందా? దుఃఖ వికారం, ఇది సంతోష వికారం, ఏమీ లేదు కదా, ఏమిటి అని అన్నాడు. ఓ రాజుగారు అంటే, ఓహో అయితే వాడి ప్రారంభం ఉందేమో ఇంకా యువరాజుగా ఉండడానికి, సర్లే అన్నాడు. ఎవరు? రాజు. అప్పుడు అన్నాడు, ఏమీ లేదు, మీ అబ్బాయి వచ్చినాడు నీళ్ళు తాగడానికి మోహజిత్ అన్నాడు. నాకు అప్పటి నుంచి ఎలాగంటే వికారం అయిపోతుంది. ఇంత వయసులో మోహాన్ని ఎలా జయించాను, గృహస్థాశ్రంలో ఉండి మిమ్మల్ని పరీక్ష చేయించడానికి నేను వచ్చిన అంతే చేయడానికి, కానీ మీకు వ్యధ పెట్టేసినానేమో అన్నారు. వ్యధలే, మీరు రావడమే మాకు. ఇప్పుడు కంసాలి వాళ్ళ దగ్గర బంగారం తీసుకెళ్తే ఏం చేస్తాడు? పట్టి 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 గేస్తాడు అనమాట. ఎందుకంటే అది ఎంత రాయమో తెలుసుకోవాలి. అప్పటికీ వాడికి సందేహం ఉంటే ఏం పోస్తాడా? యాసిడ్ వేస్తాడు దాన్ని, అప్పుడు పాలాభంగా. ఆ ప్రకారంగా ఏమిటి ఇప్పుడు ఎంతసేపు ఈయన గీసినాడనమాట. ఈయన బంగారు రాయి గీట్ రాయి మీద ఈ బంగారు రాజుగారి బంగారం ఎలాంటిదో, పాలా బంగారమా, మేలిం బంగారమా, రాణి బంగారం అని గీసినాడు అనమాట. కాబట్టి ఆ గీతలు ఇప్పుడు ఏమైనాడు ఈయన,
నిలిచినాడు. గీతలో జరిగిపోతే ఈ బంగారం మాకు యాసిడ్ పోయిన పోతూ బొమ్మ అంటాడు, లేకపోతే అనేస్తాడు తులము 10,000 అయితే 1,000 వెళ్తుంది అంటాడు. అర్థమైందా? అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, ఎన్ని క్యారెట్లు అన్ని క్యారెట్లు ఉందన్నమాట. అర్థమైందా? వీళ్ళ బంగారం అన్నాడు. ఓహో, అప్పుడు అనుకున్నారు. రాజు సంతోషపడ్డాడు. ఎందుకంటే ఇంతసేపు స్వామివారు అందరినీ కూడా చక్కగా మాట్లాడించి చేసినారు కాబట్టి ఈ విధమైనటువంటి వేదం. అయితే అప్పుడు అన్నాడు, మీకు ఈ పద్ధతి ఎట్లా మీకు ఇలా కలిగింది? వస్తూనే ఉన్నారు, ఈ మోహం మీకు ఎలా పోయింది అన్నాడు. అంటే మాకే తెల్లవారు లేవగానే లభిస్తాం, కొంచెం జపధ్యానం చేసుకుంటాం. అర్థమైంది కదా? 1-2 గంటలు అన్ని పనులు చూసుకుంటాం, రాజకార్యాలన్నీ. రోజు సాయంకాలం మేము 4 గంటలకి సత్సంగం చేస్తాం, భగవద్గీత పట్టుకుంటాం. ఆ వచనమంతా ప్రవాహంగా ఆ గ్రంథం బాగా పట్టినాక ఉపనిషత్తులు పట్టుకుంటాం, అది పట్టినాక భాగవతం పట్టుకుంటాం. ఇలాగన్నీ ఏమిటి అంటే ఇప్పటికి ఇంచుమించు మా తాతల నుంచి ఒక 60-70 ఏళ్ళు 100 ఏళ్ళు పెట్టి ఇది టైం మాత్రం మారదు. ఆ చేసేటప్పుడు దాసి వాళ్ళు, పని వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ కూర్చోవాలి. రాజుగారు ఆజ్ఞ కదా, ఎవరు అనడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. ఎక్కడ మాట వినబడిందే అందులో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వేదాంతం ఎక్కడ జరుగుతూ ఉంటున్నా మధ్యలో మాత్రం ఎవరు కూడా ఇతరమైన మాటలు ఆడకూడదు. అది చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే ఆ పక్కన ఉన్న వాళ్ళకి చెవిలోకి వెళ్ళి ఈ వేదాంతం పట్టదు, అది మహాపాపం వాళ్ళకి. అర్థమైంది కదా? ఏమవుతుంది వేదాంతం అంటుంది, అది చాలా విలువైంది కదా ఇప్పుడు. అర్థమైంది కదా? అలాగా ఇప్పుడు సుందర చైతన్య గారు ఎంత పెడతారు వేదాంతం, ఒక్కటి ఉండదు, గుప్ చెప్పుగా ఉంటుంది. ఆ విధంగా రాజుగారు ఆజ్ఞ తర్వాత ఇంకేముంటుందా? అది ముందు అభ్యాసం చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడే పిల్లలు వచ్చి ఉన్నారు అనుకోండి, వెంటనే నేను చెప్పకూడదు, మీరు లేచి ఆ పిల్లలు నాతో పంపించి ఏం చేయాలి, తలుపు వేయాలి. మళ్ళీ ఉపన్యాసం నేనే చెప్పాలా? ఏమనుకుంటారో వద్దు, వాళ్ళు అనుకుంటే వీళ్ళు అనుకుంటారు. తర్వాత కూర్చొని 3 గంటలు ముచ్చట్లు వేసుకుందాం, అప్పుడు మాత్రం ఈ ముచ్చట్లో ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలా. ప్రతి వాళ్ళకి ఉంటే అది చక్కగా ఉంటుంది. ఆ విధంగా రాజుగారు ఆజ్ఞ అయిపోయేసరికి మా పిల్లలతో సహా, ఎప్పటి వాళ్ళ పిల్లలు ఉండరా, ఆ పిల్లలు కూడా అక్కడే కూర్చోవాలి. అంత సైలెంట్గా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఆ సైలెంట్తో చక్కగా వేదాంతం 2 గంటలు వింటారు. ఎవరు వాళ్ళు రోజు అంతే, ఇంకేం పనిలే. విని 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 ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు వంట పెట్టేసింది, నరాలకు పట్టేసింది. అర్థమైందా? కాకన్మా రాకన్మా నవు హాని వృద్ధుల్ మహారణ్యంబులో దాగుండినన్ ఒకన్మానదు దేహమివిదంబన ఇది పోషించి రక్షించినన్. మనకి హాని వృద్ధులు రావాల్సినప్పుడు ఎక్కడైనా వస్తాయి. కాబట్టి మనకి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఇది అన్నారు. దాంతో ఏమైపోయింది తెలుసా? హాయ్ ఇదనో అనుకున్నాడు చాలా. ఇక ఆ తరువాత వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడికి? ఆశ్రమానికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత దీని పరీక్ష చేయాలి కదా ఇప్పుడు. ఎవరికి? దీని పరీక్ష చేయడానికి వెంటనే అన్నాడు, అయ్యో నేను మీకు అడుగు పెట్టాను, ప్రమాదం సంభవించింది అన్నాడు. ఏమైంది? గంటకి 5,000 కిలోమీటర్లు గాలి వచ్చి మొత్తం మీ వాళ్ళందరూ నాశనం అయిపోయినా అన్నాడు. ఎవరు? నాకు కుంభక ప్రాణాయామం ఉంది కాబట్టి ఆ దెబ్బకి ఇక్కడ పడ్డాను అన్నాడు. కాబట్టి అయ్యో అని విచారిస్తున్నాడు. ఎవరు? ఏ మునీశ్వరుడు? ఈయన మునే. మునీశ్వరుడికి ఇదంతా ఆలోచన ఎందుకో? అయ్యా మునీశ్వర, సంసార స్వప్న సంకాశ యౌవనం కుసుమోపమం విద్యుచ్చంచలమాయుష్యం కా తత్ర పరిదేవన. అర్థమైందా? సంసారం అయ్యా మునీశ్వర, రాత్రి స్వప్నం వచ్చింది. వచ్చింది, తెల్లరికేముందా? రాత్రి స్వప్నంలో మనకు అందరికీ గాలి వాన వచ్చేట్టు వెళ్ళిపోయినాను ఒక పక్క. తెల్లరికి ఏమనుందా? వెళ్ళిపోయి నడుస్తున్నామా? రాత్రి స్వప్నంలో పెద్ద గాలి వాన వచ్చింది అనుకోండి, లేదు ఒక ఇంటికి ఏం పెద్ద అగ్ని వచ్చింది అనుకోండి, తాను తూని అయిపోయారు అనుకోండి అందరూ. అప్పుడు ఎలా ఉంటుంది అందరికీ? అయ్యో అయ్యో అంటుంది. తెల్లసరికి ఏం అయ్యో పొయ్యో ఉందా? అయ్యే లేదు. అర్థమైందా? ఇంతే అన్నాడు. ఎవరు? ఈ వేదాంతం ఇంకా సింపుల్గా ఉంది. అర్థమైందా? వాళ్ళంతా అంతసేపు చెప్పినారు, ఈ 3 మొక్కలు చేసేసినాడా? సంసార స్వప్న సంకాశ యౌవనం కుసుమోపమం అంటున్నావా? యౌవనమే నీ భార్య కూడా పోయింది అంటున్నావా?
ఏమిటి యవ్వనం ఎంతవరకు చెప్పు. పగలు తీసుకొచ్చి గులాబీ పువ్వు పెట్టినాం, అర్థమైందా, ఆ యొక్క దేవుడి దగ్గర. సాయంకాలం ఎలా ఏమవుతుంది, మళ్ళీ దాని మొక్కలు తెల్లాసి చూడబుద్ధి వేస్తుందా? ఎప్పుడు దాని మీద దోమలు ఈగలు వాలి ఆ గులాబీ పువ్వు తీసి ఎప్పుడు పడేస్తామో అని బాధే మనకి. పెట్టినప్పుడు అంత సౌందర్యంగా ఉంది, సాయంకాలంకి ఏమైంది? అంతే కదా యవ్వనం. 20 సంవత్సరాల ముందు లేదు, 40 సంవత్సరాలు దాటినాక లేదు, 40 సంవత్సరాలు పోయినాక రోజు 30 సార్లు అర్థం చూస్తూనే ఉంటుంటాం. మనం ఎలా ఉన్నాం, ఏమిటో మార్పు వచ్చిందేమో మళ్ళీ బెంగ, అర్థమైందా? ఈ ప్రకారంగా ఆ యవ్వనం ఇంకా ఆకాడికి జుత్తు పండిపోతే ఊరుకుంటామా? మనం ఊరుకుంటాము. అయ్యో పండకూడదు, 100 ఏళ్ళు అయినా చూశాను నా జుత్తు ఎలా ఉంది, ఇదోటి మళ్ళీ ఇంత నాలుగు ఎందుకు వచ్చిందో రహస్యంగా వాళ్ళకి అడిగితే మీకు తెలియదు, చెప్పకూడదు స్వామి అన్నారు. ఏమిటి చెప్పకూడదు? ఏమీ లేదు, ఆ రంగు వేసుకుంటుంటూ ఉంటుంటా అంతే అన్నారు. ఏమయ్యా నాకు 40 ఏళ్ళకే పడిపోయింది, 50 ఏళ్ళు కాక నీకు ఎంత బాగా ఉందంటే ఇది రహస్యం అన్నారు. ఓన్లీ రహస్యం చెప్పలే అన్నా. ఏమే కాబట్టి ఇలాంటి ఉంటుంటాయి కొన్ని. కాబట్టి ఈ ప్రకారంగా అర్థమైంది కదా, అంతేనే ఇదంతన్నా అని చెప్పేశాడు. రాత్రి స్వప్నం లాంటిది అన్నాడు ఆయన అన్నాడు. అందుకని క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం అవయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త. చిత్తము క్షణమే, విత్తము క్షణమే. ఒకసారి ఏమనుకుంటాం, అబ్బా ఈ దేవాలయం ఎంత సుందరంగా కడుతున్నారు, ఈ ఆశ్రమంలో ఎంతగా దీనిగా ఉంది, కాబట్టి మనం ఒక 5 లక్షలు ఇచ్చేద్దాం అనుకుంటాడు అక్కడ ఆ దేవాలయంలో అనుకుంటాడు. సరే మళ్ళీ ఇంటికి వచ్చాను అనుకుంటా. అక్కడ వచ్చిన వాళ్ళు 500 మంది ఉంటే మనిషి 5 లక్షలు ఇస్తారు. డబ్బు ఏం చేస్తారు వాళ్ళు? ఏమీ లేదులే, ఏదో అనుకున్నాను కానీ ఇది లాభం లేదు, అయినా సరే 1 లక్ష ఇస్తే చాలు అనుకుంటాడు. మళ్ళీ మన్నాడుకు అనుకుంటారు 1,00,000 రూపాయలు ఇస్తుంది, 50 లక్షలు 5 కోట్లు అయిపోతుంది, ఇది కూడా లాభం లేదు. అర్థమైందా? సైన్ ఇచ్చిన వాళ్ళు సరి ఖర్చు పెడుతున్న నమ్మకం ఏముంది? కాబట్టి ఇంకా ఏమీ లేదు. కానీ మొత్తం మీద వాళ్ళు వస్తారు, ఈ సంగతి తెలిసిపోయింది కదా, వాళ్ళు వస్తారు, మళ్ళీ తొందరగా ఇస్తారు. వస్తే ఏదో వచ్చారు కాబట్టి 500 పదహారు రాసుకో అంటాడు. అర్థమైందా? మొత్తం ఎంత అయిపోయింది? 5 లక్షలు ఎంతకు వచ్చింది? 516కి వచ్చింది. అందుకని క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో. అర్థమైందా? విత్తము అలాంటిదే, చెంచల లక్ష్మి గడి కొట్టది ఇంకొక కూడా పోతే ఈ జీవితం ఎప్పటికీ వెళ్ళిపోద్దు. నమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త. అర్థమైంది కదా? అందుకని ఈ ప్రకారంగా చెప్పినారు. అందుకే మన మానవ జీవితంలో చక్కగా గృహస్థాశ్రంలో ఉండాలి, కానీ వేదాంతాన్ని వదిలిపెట్టకూడదు, సత్సంగాన్ని వదిలిపెట్టకూడదు. అప్పుడు ఆనందంగా ఉంటుంది, ఆనందం పరమానందంగా ఉంటుంది. ఇది అప్పుడు స్వామివారు ఈ విధంగా ఆశ్రమంలో మీరు ఎక్కడికి పోవద్దు, అర్థమైంది కదా, ఇక్కడనే ఉండండి, ఎక్కడో పోతే ఏమీ లేదు. అర్థమైందా? కొత్త కవింత పాతొక రాత అయిపోద్ది. దూరంగా ఉంటే నున్నగా ఉంటాయి, కొండలన్నీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా అలా అంతే. మొత్తం ప్రపంచం వల్ల అంతే. అర్థమైందా? అందుకని అప్పుడప్పుడు పోయి 2 ఆశ్రమాలకి, అది మంచిదన్నమాట. ఇంకా అక్కడే ఉంటే నలుగురు తలకాయ నొప్పులే, ఆ అమ్మటు ఈ అమ్మిటు ఈ అమ్మటు అయిపోయింది, గోయింది. ఏంటంటే ఆ ఆశ్రమం ఇప్పుడు అంతే. వచ్చిన వాళ్ళు పై వాళ్ళు నా మీద దగ్గరికి వస్తుంది ఆశ్రమానికి. అర్థమైందా? యాశాస్త్రం పడుతున్నాయి కదా అప్పుడప్పుడు. కాబట్టి అప్పుడప్పుడు మీరు పోయి హాయిగా ఉంటుంది. అర్థమైంది కదా? ఈ ప్రకారంగా ధ్యానం చేసుకొని ఇంటిదే చక్కగా చేసుకోండి, రూమ్ పెట్టుకోండి, బాగా చేసుకోండి ధ్యానం. అప్పుడప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి 10 25 ఇచ్చి పండ్లు ఇచ్చి చక్కగా నమస్కారం చేసుకోండి. అది ఒక నీరుగా ఉంటుంది అనమాట. లేకపోతే ఆ స్వామివారు వాళ్ళకి అలా చేసినారు, వీరికి ఇదివే మిగిలిపోతాయి లాస్ట్. గోయిందా? అర్థమైందా? ఇక ఏం మిగిలిందంటే ఇంతే, రామాయణ వాళ్ళు విని రాముడి చేత ఉంటుంటారు. అందుకని ఏమిటి అంటే ఉండాలి, ఆశ్రమంలో ఉండొద్దు అని లేదు. ఉన్నా ఎలా ఉండాలంటే మౌనం, నోరిప్పినామా అయిపోయి గోయిందా. అర్థమైంది కదా? ఇక మళ్ళీ టేప్ ప్రకారంలో పురాణం మొదలవుతాడు. ఆ విధంగా సాధించుకోవాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి, ఒకసారి పోయినా ఎక్కడ ధ్యానం చేసుకోవడానికి, ఏది మన ఇక్కడ మహారాష్ట్ర కొండల్లో వెళ్ళా, చూసా, మన్నాడు మౌనం పెట్టేశా. ఇంకెందుకు గొడవ? ఇక 21 జనం అంతే మౌనమే. ఇంకోసారి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయా, కొండల్లోకి వెళ్ళిపోయిన అక్కడేం చేశాం, మనకు తెలుసు కదా వ్యవహారం. ఏమి నోరెత్తా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ. ఓహో, మరి అక్కడ ఏంటి, అక్కడ విషయాలు ఏంటి, ఏం మొదలెడతారన్నమాట. మీరు ఏం చదివారు, అది మాకు కొంచెం చెప్తారు, ఏదో మొదలు మొత్తం మీద ఇక ఇదే అయిపోయింది, మన పనులు సాగం. అందుకని ఉండొద్దని కాదు, ఉంటామనుకోండి మన వల్ల వాళ్ళు బాగుపడతారు, మనము బాగుపడతాం. ఇంక 21 రోజు పని, ఎక్కడ 21 రోజు ఉండేవాళ్ళు అనమాట. 21 రోజు అయిపోయిందా, ఇక తెల్లారు లేచి అందరిని కూర్చొని పెట్టి
ఏదో పదపాతికి ఉంది వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి అక్కడి నుంచే జెండా గోయిందా. ఇంకా లాస్ట్ రోజు అనమాట వాళ్ళకి 11 అంతే 21 దక్షిణాలు మనకు ఉన్నంత ఇస్తాం కదా, ఎక్కడి నుంచి ఇస్తాం ఇది అనమాట. అప్పుడు ఏమిటి అందుకని ఏమిటంటే ఎక్కడ మౌనం ఉండాలి. ఒక దగ్గర ఒక స్థలంలో ఎలా ఉండాలంటే నిశ్శబ్దంగా మౌనంగా. అక్కడ ఒక శక్తి ఉంటుంది. ఎక్కడ ఆశ్రమాల్లో అఖండమైన దివ్యశక్తి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక తూచ తప్పకుండా నామం కానీ మహర్షి మలయాళ స్వాముల వారు 1920లో స్థాపించిన ఆశ్రమంలో ఈ రోజు వరకు కూడా ఒక్క నియమం తప్పలే. అర్థమైంది కదా. ఉదయం 5 గంటలకు పారాయణ అంటే ఆ పారాయణే, 5:30కి ధ్యానం అంటే ధ్యానమే, 4 గంటల భజన అంటే భజనే. ఆ శక్తి మహం. అందుకని ఆ స్థలాన్ని ఎక్కడైనా సరే అటు ఆశ్రమాలను అడుగుపెట్టినప్పుడు ఆ పుణ్యం వస్తుంటుంది. అర్థమైంది కదా. అది అప్పుడు మనం ఇంకా పుణ్యం పెంచుకోవాలంటే ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు నియమంగా జరిగిన దగ్గర ఏమవుద్ది, ఒక ఉత్పత్తి అవుతుంటుంది. అక్కడ ఉత్పత్తి అనమాట. అది స్టోర్ చేసుకోవాలి మనం. అర్థమైంది కదా. అది మనలో తెచ్చుకోవాలి. మరి మనలో ఉన్నటువంటి అశుభాన్ని బయటికి పంపించాలి. ఏం తెచ్చుకోవాలి, మంచిని తెచ్చుకోవాలి. ఏంటి మంచిని వదిలి మన అశుభాన్ని పెట్టుకుంటే అయిపోయేది. అందుకని ఈ ప్రకారంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి విశేషము గొప్పదనమాట. అన్నాశ్రమాన్ని పోషించేవాడు ఎవరు, గృహస్థుడు. అందుకని మాకు మోక్షం కలుగుతుంది చెంతే లేదు. వాళ్ళందరూ తింటున్న దాంట్లో పెరసటి మీకు వస్తూనే ఉంటుంటారు. మీరు ఎక్కడెక్కడే సమర్పిస్తున్నారో ఎవరికి ఇస్తున్నారో వాళ్ళు చేసే ప్రతిరోజు జపంలో ధ్యానంలో మీకు అది వస్తూనే ఉంటుంటుంది. మీరు ఇక్కడుండే మోక్షం పొందొచ్చు. అర్థమైంది కదా. మీరందరూ ఇది వదిలిపెట్టి అడిలోకి వచ్చారనుకోండి, ఈ సన్యాసిని పోషించేవాడు ఎవరు పోషిస్తారు. అందుకని అర్థమైంది కదా. మీరందరూ ఇక్కడనే ఉండాలి. చక్కగా ఈ విచారణ మొదలుకండి. ఆధ్యాత్మిక విచారణ అనేది పెట్టుకోండి. అందుకనే దీర్ఘకాలం మనం పెట్టినాం. అర్థమైంది కదా. అందుకు రోజు కూడా ఈ వేదాంతాన్ని వినాలి. మన యొక్క చాతుర్మాస సమత్వైశ్వరికి అందరూ ఎక్కడ ఉండాలి, ఆ మోక్ష మార్గంలోనూ లీనమైపోవాలి. ఇంక ఈ జన్మతో ఇంక బంధం లేకుండా చేసుకోవాలి. అందరూ కూడా ముక్తులు కావాలి. అటువంటి అందరికీ ముక్తి కలిగినటువంటి స్థితిని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తి మనక గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. Yeah.